పైసలు దొబ్బి తినాలని చూస్తున్నారంటే ఎంత హేయమైన వీళ్ళ మనస్తత్వము. అంటే మీరు అంటున్నారు గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అవుతుంది అంటున్నారు, కానీ మంత్రులు మాత్రం గతంలోనే ఎక్కువైపోయినాయి. బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడే గురుకులాల్లో మేము ఉన్నప్పుడన్నా దాన్ని తగ్గించుకుంటూ వస్తున్నాం, మెరుగుపరుస్తున్నాం అనేది మంత్రుల మాట. ఏం చెప్తుంది? ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో చెప్పులు కుట్టే పిల్లలు ఫ్లైట్లు ఎక్కిచ్చిళ్ళు. ఇవాళ గురుకులాలలో చదువుకున్న వాళ్ళు ఐఐటి, ఐఐఎం, ఐసర్ లాంటి స్కూళ్ళలో చదివారు. అప్పుడు గురుకులాలలో చదువుకున్న పిల్లలు అమెరికా, లండన్, యూరప్, ఆస్ట్రేలియా లాంటి వేరే రాష్ట్రాలకు, వేరే దేశాలకు పంపించారు కేసీఆర్ గారు. ఇవాళ ఏ ఒక్కడైనా పోతుండ పిల్లలు? ఇవాళ ఎక్కడైనా మీరే చూసారు కదా. మేము గురుకుల బాట బీఆర్ఎస్ నుంచి గురుకుల బాటకు పర్మిషన్ తీసుకొని మేము వెళ్తే ఇవాళ వాళ్ళ అధికారులు లేచి ఆ రోజు దాని మీద రివ్యూ పెట్టే ప్రయత్నం చేసారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళు ఏం లేదన్న. అక్కడ సప్లై చేసేటటువంటి కాంట్రాక్టర్లకు వీళ్ళు కనీసం రూపాయి బిల్లులు వాళ్ళకు ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి వాళ్ళు నాసిరకమైన బువ్వ పెడుతున్నారు, నాసిరకమైన వ్యవహారం చలాయిస్తున్నారు తప్ప వీళ్ళు ఏది కూడా చేస్తలేరు. గతంలో ఎక్కడైనా గురుకుల స్కూళ్ళల్లో మరణాలు జరగలేదు. ఇవాళ పాము కాటుతో చచ్చిపోతూ ఉన్నారు పిల్లలు గురుకులల్లో, ఎలుకలు కరుస్తూ ఉన్నాయి పిల్లలకు. అదేవిధంగా నాసిరకమైన ఫుడ్ తిని పాయిజన్ అయ్యి చచ్చిపోతూ ఉన్నారు కదా పిల్లలు. ఇలా వందలాది మంది ఒకటేసారి హాస్పిటల్లోకి జాయిన్ అయిన పరిస్థితులు మీకు కనబడతాను. మనకు యావత్ తెలంగాణ రాష్ట్రం నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో వసతులు మంచిగా ఉన్నాయి, ఇలాంటి పరిణామాలు ఎక్కడ జరగలే. మరి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి అయినాక ఎందుకు జరుగుతూ ఉన్నాయి అని అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదన్న. వాళ్ళకేం కావాలి? సబ్బు మీద 10 రూపాయలు తీసుకోవాలి, పేస్ట్ మీద 10 రూపాయలు తీసుకోవాలి, బ్రష్ మీద 5 రూపాయలు తీసుకోవాలి, వాళ్ళకి ఇచ్చేటువంటి నూనె డబ్బాల మీద తీసుకోవాలి, వాళ్ళకి అమ్మాయిలకు ఇచ్చేటువంటి కోంబుల మీద తీసుకోవాలి. మొన్న అసెంబ్లీలో కూడా మంత్రి సీతక్క మాట్లాడింది, ఏదైతే ఈ గురుకులకు సంబంధించిన ప్రభుత్వ హాస్టళ్లకు సంబంధించి స్కూల్స్ దగ్గర చిన్నపిల్లలకు సంబంధించి స్కూల్ స్టూడెంట్స్ సంబంధించి సదుపాయాలకు సంబంధించి ఆ షాపులు కూడా ఏర్పాటు చేసాం, దాంట్లో మహిళలకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం అనేది. ఎక్కడ కూడా వాళ్ళు పేపర్ మీద మాట్లాడతారు, లేకపోతే మైకుల మీద మాట్లాడతారు, కానీ ఎక్కడ కూడా గ్రౌండ్ లెవెల్లో లేదు. ఇవాళ మన సీతక్క గారు కనీసం ఏ ఒక్క గురుకుల స్కూల్కైనా పోయిన దాఖలాలు ఎక్కడైనా వీడియో విజువల్స్ ఉన్నాయా? ఒక్క రోజు పోయి వాళ్ళ ఇంట్లో పండుకోరాదు, అక్కడ పండుకొని ఇంత బువ్వ తిని రాదు, నీకు తెలుస్తుంది వాళ్ళ యొక్క బాధపడే బాధ, వాళ్ళు పడుతున్న బాధ తెలుస్తుంది నీకు. శాఖ మంత్రి కాదు కదా, ముఖ్యమంత్రి కాదు. మరి ఎందుకు మాట్లాడాలి? అవసరం లేని ఎందుకు మాట్లాడాలి? మరి నువ్వు అసెంబ్లీలో మాట్లాడినా అని చెప్పేసి గప్పాలు కొట్టుకుంటున్నావు కదా, నీకేం సంబంధము? నీ శాఖనే చక్కగా లేదు. అలాంటప్పుడు అవసరం లేదు కదా ఆమెకు. ఒక్కరోజైనా పోనీ ఆమెకు సంబంధించిన ములుగు ఏరియాలలో చాలా వరకు గురుకుల స్కూల్స్ ఉన్నాయి, కస్తూర్బా స్కూల్స్ ఉన్నాయి, ఎట్ ద సేమ్ టైము మిగతా సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయి. ఏ ఒక్క రోజైనా అమ్మాయిలతోటి కలిసి పడుకొని అక్కడ వాళ్ళ యొక్క కష్ట సుఖాలలో పాలు పంచుకున్నదా? వాళ్ళ బువ్వ తిన్నదా? ఈమెకు కావాలి కిల్లి వాటర్ బాటిల్ కావాలి, ఎట్ ద సేమ్ టైం ఈమెకు సంబంధించిన పెద్ద పార్సల్లో బువ్వ రావాలి, తినాలి, సరిపోతుంది, ఈమె కడుపు నిండితే సరిపోతుంది. నువ్వు కూడా ఆ స్థాయి నుంచి వచ్చినావు కదా సీతక్క గారు. ఇలా ఒక్కసారి మాట్లాడే ముందు కనీసం నేనేంది, నా వెనక ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలి. ఇంకో అంశం కూడా ముఖ్యమంత్రి మాట్లాడతాడు, మేము ఏ అభివృద్ధి కోసం దానికి శ్రీకారం చుట్టినా కూడా బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుంది. ఇప్పుడు కేజీవీపీలో కూడా అదే అనుకోవచ్చా? కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ దాన్ని అదుమి తొక్కే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పుడు అభివృద్ధి చేస్తా అని చెప్పేసి ఎవడు అడ్డుకోడన్నా. నువ్వు కుంభకోణం చేస్తున్నావు రా గాడిది కొడక అని చెప్తున్నాం మేము, లెక్కలతోటి చెప్తున్నాం కదా. అరే నాయన 150 కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతూ ఉన్నది నీ శాఖలా, మరి నీకు తెలుసా తెలియదా? నువ్వు తెలిసి వేరేటోనికి ఇచ్చినావా? ఏం జరుగుతుంది మరి నీకు తెలవాలి కదా. ఇలా అభివృద్ధి అని అంటే కుంభకోణం దోచుకోవడం అభివృద్ధా? నీ కుటుంబం అభివృద్ధి చెందితే అభివృద్ధి అయిపోతుందా? అరే నాయన 100 కోట్ల కుంభకోణం జరిగింది, ఆ 100 కోట్లను నువ్వు డైవర్ట్ చేస్తే గురుకుల స్కూల్ బాగుపడతాయి కదా, మంచి ఆహారం వస్తుంది కదా. సిగ్గు శరం ఉన్నదా ఆయనకు? ఏం మాట్లాడతాడనే? ఒక యూజ్లెస్ మంత్రి మనకు తెలంగాణ రాష్ట్రానికి ఉన్నాడు, ఆయనకి ఏం తెలవదన్న. ఈ యొక్క ఇష్యూ మీద కేంద్ర ప్రభుత్వమైనటువంటి బీజేపీ కూడా దీని మీద జోక్యం చేసుకోవాలి. పొద్దున్నేసే కేసీఆర్నో కేటీఆర్నో తిట్టే గాడిదలు ఎవరైతే ఉన్నారో, 4 మంత్రులు ఉన్నారు, 4 ఎంపీలు, 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళు ఇవాళ దీని గురించి మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలంటున్నాము? మీరు కూడా దీని మీద సిబిఐ విచారణ లాంటివి జరిపించాలి. ఎందుకు ఇది చాలా పెద్ద భారీ కుంభకోణంగా మేము భావిస్తూ ఉన్నాం. 10,000% ఇది కుంభకోణమే. దీని గురించి మీరు మాట్లాడాలి, అసెంబ్లీలో మాట్లాడతారా, మాట్లాడతారా, బయటికి రావాలి, మీరు మాట్లాడాలని చెప్పేసి మేము డిమాండ్. దీని వెనుక అధికారులే ఉన్నారా, లేకపోతే మన ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు, లేకపోతే వేరే లీడర్లు ఎవరు ఉన్నారు? బాజాబ్తా లీడర్లే ఉన్నారన్న. రేవంత్ రెడ్డి ఉన్నారు, రేవంత్ రెడ్డి కుటుంబమే ఉన్నది. ఎందుకు మేము అంటున్నామంటే నిప్పులేని పొగ రాదు. ఇప్పుడు వాళ్ళు చెప్తే వాళ్ళు ఆదేశాలు ఇస్తే వాళ్ళు పాటిస్తూ ఉన్నారు అధికారులు. పోనీ అధికారులు తప్పిదం ఉంటే వాళ్ళని సస్పెండ్ చేయాలి కదా, వాళ్ళ మీద విచారణ జరిపించాలి కదా, మళ్ళీ రీటెండర్ ప్రాసెసింగ్ చేయాలి కదా. మరి అలాంటి లేనప్పుడు బాజాబ్తుగా దానికి సంబంధించిన అధికారులు, దానికి సంబంధించిన మంత్రులే కదా
దానికి మంత్రులు ఎవరు? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఆదేశాలు లేకుండా అధికారులు అయితే పనిచేయరు కదా. సరే అధికారులు చేస్తే సస్పెండ్ చేసే అధికారాలు ఈయనకు ఉన్నాయి కదా, మరి ఎందుకు చేస్తలేరన్నా? ఇదంతా రెసిప్రోకల్ సిస్టంలో జరుగుతూ ఉన్నది. నీకింత నాకింత అనే పద్ధతిలోనే ఉన్నది తప్ప. కాబట్టి దీని మీద సిట్టింగ్ జడ్జితోడన్నా, లేదు అని అంటే సిబిఐ విచారణ అన్నా జరగాలి. అంటే ఒకవైపు రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది అంటున్నారు, ఇంకోవైపు మీరు మాట్లాడుతున్నట్టు అవినీతి జరుగుతుందని మీరు అంటున్నారు. 100 కోట్లు అంటూ ఇంకో దగ్గర ఇంకో 100 కోట్లు అంటూ చెప్తా ఉన్నారు. అంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తలేదని మీరు మాట్లాడే మాట ఉంటే, ప్రభుత్వం నుంచి మాత్రం మేము చాలా భారీ ఎత్తు గత ప్రభుత్వాలు అప్పులు చేస్తే మేము సంపదను సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నామని అంటూ ఈ ప్రభుత్వం మాట్లాడుతుంది. ఎట్లా? ఎక్కడ కూడా మీరు గుర్తుపెట్టుకోండి అన్న, ఎక్కడ కూడా వాళ్ళకు పైసల కోసమే పనిచేస్తారు తప్ప ఎక్కడ అభివృద్ధి జరుగుతలేదు. ఇదే మైక్ తీసుకొని మా ఊరికైనా పోండి, ఇంకా సంక్షేమ హాస్టల్కి తిరగండి, ఇంకెక్కడికైనా పోండి, రివ్యూ కలెక్ట్ చేసుకోండి, ఒక 100 మందితో మాట్లాడియండి. మాట్లాడితే వాట్ ఈజ్ వాట్ గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుంది కదా. ఎక్కడ కూడా ఎవ్వరు సంతోషంగా లేరు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు హ్యాపీగా లేరు, నిన్న చూసారు మీరు. విద్యార్థులు హ్యాపీగా లేరు, మీరు చూస్తూనే ఉన్నారు. ఉద్యోగులు హ్యాపీగా లేరు, మీరు చూస్తూ ఉన్నారు. డిఏలు పిఏ అవన్నీ పిఆర్సీలు పెండింగ్ ఉన్నాయి. రిటైర్డ్ అయిన ఉద్యోగులు కూడా హ్యాపీగా లేరు, వాళ్ళు చచ్చిపోతూ ఉన్నారు, వాళ్ళకి రావాల్సిన పెన్షన్ రాక. కార్మికులు, ఆటో కార్మికులు ఎంతమంది చచ్చిపోయారో మీరు చూస్తూ ఉన్నారు. రైతులు కూడా ఎంతమంది చచ్చిపోతూ ఉన్నారు మీరు చూస్తూ ఉన్నారు. ఏ వర్గం హ్యాపీగా ఉన్నదన్నా? ఇవాళ వర్గం ఏదైనా హ్యాపీగా ఉన్నదంటే రేవంత్ రెడ్డి వర్గం హ్యాపీగా ఉన్నది. ఇవాళ ఏదైనా వర్గం హ్యాపీగా ఉన్నదంటే కాంగ్రెస్ మంత్రులే హ్యాపీగా ఉన్నారు తప్ప ఏ ఒక్క రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా హ్యాపీగా లేదు. ఎక్కడ కూడా తట్టడి బట్టి తీసిన దాఖలాలు లేవు, ఎక్కడ ఏ పని చేసింది కూడా లేదు. మాకేమైనా గులగుల పెట్టి వీళ్ళకేమైనా గెలుపుతున్నామా అన్న? మాకేం సంబంధం అన్న? అభివృద్ధి చేస్తా అంటే మేమే పాలాభిషేకం చేస్తాం కదా. అభివృద్ధి చేస్తా అంటే పిల్లలకు నువ్వు మంచి చేస్తానంటే మేమే కదా ఆహ్వానించేది. మాకేం అవసరం నాయన 100 కోట్ల రూపాయలకు స్కామ్ జరిగిందంటే కదా మేము ధర్నా చేస్తుంది. దాని గురించి మాట్లాడే శాత కాదు వీళ్ళకి. కానీ ఇలా కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద మాట్లాడు ఏంది ఇదంతా? మంత్రి శ్రీధర్ బాబు కూడా మాట్లాడండి, మేము ప్రభుత్వ సెక్టర్లో ఉద్యోగాలు ఇవ్వలేము, ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగాలు ఇస్తుంటే మమ్మల్ని ఆపుతుంది ప్రతిపక్షం ఆపుతుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈయనని ఏ చెప్పు తీసుకొని కొట్టాలన్నాం మేము? ఈడే కదా అప్పుడు సార్ క్యాంపియనర్గా ఉండి నేను వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డిని నమ్మలే. వీళ్ళ నాటి వాళ్ళని నమ్మినాం కదా, సీనియర్ ఉన్నారు కాంగ్రెస్లో అని చెప్పేసి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాడు కదా. నీకు తెలియదా అప్పుడు ఎంత ఇవ్వాలనేది? 5,000 ఉద్యోగాలు ఇచ్చి నువ్వు ఇలా చేతులు దులుపుకుంటే నేను ఏ చెప్పుతోడు కొట్టాలి శ్రీధర్ బాబు? నువ్వు మనిషివా లేకపోతే పశువువా? నువ్వు మనిషివా పశువా? ఏం మాట్లాడుతున్నావు శ్రీధర్ బాబు? నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు కదా, జాబ్ క్యాలెండర్ అన్నావు కదా, నువ్వు అసెంబ్లీలో నువ్వే కదా దానికి ఫ్లోర్ లీడర్ అయి ఉండి ఏం మాట్లాడతావు? ప్రతిపక్షము ప్రైవేట్ సెక్టర్లో ఇస్తుంటే ఆపుతుంది, లగచర్ల ఇష్యూ వారు అసెంబ్లీలో లేవనెత్తారు. ఎట్లా చూస్తారు అన్న? నేను లగచర్లలో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తా అంటే నేను ఓటేయలేదన్న, గుర్తుపెట్టుకో. నాకు ఫ్యూచర్ సిటీ కడతా అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఓట్లు వేయలే. నాకు మూసి ప్రక్షాళన చేస్తా అంటే ఓట్లు వేయలే. నీకు ఉద్యోగాలు ఇస్తా అంటేనే ఓట్లు వేసినామన్నా, పెన్షన్ పెంచుతా అంటేనే ఓట్లు వేసినామన్నా మేము. అదేవిధంగా మహిళలకు 2,500 రూపాయలు ఇస్తా అంటేనే ఓట్లు వేసిరన్న తెలంగాణ రాష్ట్ర ప్రజలు. మాకేం సంబంధం అన్న ఫ్యూచర్ తోటి? మాకేం సంబంధం? ఇవ్వాలి కాదా? ఇంకా 50 సంవత్సరాలకు కడతావు నువ్వు. అప్పటి వరకు నేను ముసలోనే చచ్చిపోతా కదా. నాకు ఉద్యోగాలు ఎక్కడి, నా భవిష్యత్తు ఎక్కడిది, నా కుటుంబం ఎక్కడిది, నేను ఎట్లా బతకాలి? అరే నాయన, నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటేనే వేసిర్రు నీకు ఓట్లు. నువ్వు నిరుద్యోగ వృత్తి చేస్తా అంటేనే వేసిర్రు తప్ప నువ్వు ప్రైవేట్ ఉద్యోగాలు ఇస్తా అంటే నిన్ను అదే రోజు చెప్పుతో తీసుకొచ్చి కొట్టి అదే కేసీఆర్ని నిలబెట్టేటోళ్ళు కదా గద్దె మీద. ఏం గాడిద పనులు కాస్తారా? ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళు? ఒక్కొక్క నా కొడుకును ఉరికిచ్చి కొట్టండి నిరుద్యోగులారా. ఇవాళ శాపంగా మారి ఈ గాడిదలు ఒక్కొక్కరిని ఊళ్ళకి రానియ కూడా కొట్టండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తామన్నా. మేము కూడా అదే పని చేస్తామన్నా. ఎందుకంటే రగులుతా ఉన్నది కడుపు. ఒక్కొక్క ఊరు వాడ తిరిగిరన్న పొరగాళ్ళు కాలు పట్టుకున్నారు, కేసీఆర్ని గత దించండి బతుకులు మారుతాయని చెప్పేసి గదవాలు పట్టుకున్నారు. ఒక ఇంట్లో 20 నిమిషాలు 30 నిమిషాలు కూర్చొని మార్పు అంటున్నారు. నాకు ఉద్యోగాలు వస్తాయి, మా బతుకులు మారుతాయని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసి మరి దగ్గరుండి ఓటెప్పించి ఇవ్వాలి. వీళ్ళు ఏం చేస్తారన్న? వంగబెట్టి ఎన్కరించాలి తంతా ఉన్నారు. ఆ ప్రయత్నం చేస్తాను. గిదా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఊహించుకునేది మేము? రాహుల్ గాంధీ వచ్చి ఇవాళ అశోక్ నగర్ చౌరస్తాలో కూర్చొని నన్ను నమ్మండి నేను ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పిండు. కానీ ఎక్కడ పోయిరన్నా? ఆటో కార్మికులకు 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పారన్నా, ఎడిపోయిరన్నా? దీని గురించి మాట్లాడారన్నా. కానీ ఇవాళ ప్రైవేట్ ఉద్యోగాలు ఇస్తా అంటే మేము ఓట్లు వేయాలి. మా కార్మికులు, ఆటో కార్మికులకు 12,000 రూపాయలు ఇస్తా అంటేనే ఓట్లు వేసిర్రు. రాసి పెట్టుకోర్రి. మాలాంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా అంటేనే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిరన్నా. ఇవాళ ఏం మాట్లాడతారన్న? చేతకాని మాటలు, దౌర్భాగ్యపు మాటలు. ఇదా అన్న తెలంగాణ రాష్ట్రంలో కోరుకున్నది? కాబట్టి ఇప్పటికైనా 3 సంవత్సరాలు ఉన్నది. ఇప్పటికైనా మీరు మేలుకొని ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టరు తప్ప పొద్దున్నేస్తే కేసీఆర్ని తిరిగితే ఏమవుతుందన్న? వాళ్ళ మీద అధికారంలో ఉన్నారా? వాళ్ళు ఉన్నారు అధికారంలో, వాళ్ళని తిరిగితే ఏమొస్తుందన్న? అరే నీకు సిగ్గు శరం ఉంటే ఆ మోడీని తిట్టు బాయ్, మోడీని తిట్టి పైసలు పట్టుకురాడు. గా చేత కాదు.
పొద్దున్నేస్తే మోడీ బడే బాయ్ అని చెప్పి డబ్బా కొడతారు తప్ప మోడీని చెప్పి మోడీ దగ్గర నుంచి పైసలు తీసుకురావడానికి చేత కాదు. కేసీఆర్ కేటీఆర్ తీస్తే వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి ఇస్తారు. ఎవరికి ఇస్తారంట వాళ్ళు? ఎట్లా ఇస్తారు? వాళ్ళు ఉద్యోగాలు ఇయ్యలేదనే కదా నిన్ను గద్దెకి కూర్చోబెట్టింది. ఇలా నువ్వేం చేస్తారమన్నా? అలాంటి నిరుద్యోగులను వంగబెట్టి కొడతావు నువ్వు. ఇలా పాపం దాకిపోతారు ఒక్కొక్క నా కొడుకులు. ఎందుకనంటే ఒక్కొక్క పిల్లగానికి ఉస్మానియా యూనివర్సిటీలో పొట్టచ్చి మీద బట్టచ్చి పెళ్ళిళ్ళు కాక అక్కడ ఇంటికి పోక పండగల సైతం ఇంటికి పోక బాధపడుకుంటా ఆడ కూర్చొని చదువుతూ ఉన్నారు తెల్లారరు గట్ల. వాళ్ళ యొక్క శోక సంద్రంలో ఉన్నారన్న వాళ్ళ బాధ తగులుతుంది, వాళ్ళ ఉసురు తగులుతుంది. మీకు మేము బాధతో మాట్లాడుతున్నామన్నా. ఇలా నీ కొడుక్కి కానీ నీ యొక్క అన్నదమ్ములకు కానీ ఉద్యోగాలు వస్తే సరిపోదన్న, వాళ్ళకు కూడా రావాలి. నీ మనవాళ్ళు మంచిగా హ్యాపీగా జలసాలు తిరుగుతాయి సరిపోదు, వాళ్ళకు కూడా ఉద్యోగాలు రావాలి కదా. కాబట్టి దీని మీద మీరు దృష్టి సారించాలి, దీని గురించి మాట్లాడాలని చెప్పేసి మేము అంటా ఉన్నాం. అంటే కేజీబీపీలో ఫైనల్గా ఎట్లా పోరాటం చేయబోతుంది? లీగల్గా బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రధాన ప్రతిపక్షంగా రాష్ట్రంలో ఉన్నది కాబట్టి మీ బాధ్యతాయుతంగా ఎట్లా నిర్వహించారు? 10,000% దాని మీద మా యొక్క పోరాటం చేయబోతాము. గత ప్రభుత్వంలో 10,000 రూపాయలకు వచ్చిన బెడ్ ఇవాళ 30,000 పెట్టి ఎందుకు కొంటావు నువ్వు? ఒక్కొక్క పిల్లగారి మీద నువ్వు బెడ్ మీద 20,000 సంపాదిస్తున్నావు అని అంటే 100 కోట్ల స్కామ్ చేస్తూ ఉన్నాడు కదా. 100 కోట్లతోటి నువ్వు గురుకుల స్కూళ్ళను బాగు చేయొచ్చు కదా. దాంట్లో ఎవరు చదువుతారన్నా? నా యొక్క ముస్లిం మైనార్టీ పిల్లలు చదువుతూ ఉన్నారు. నాలాంటి వాళ్ళు బిడుగు వర్గాల వాళ్ళకి చదువుతూ ఉన్నారు కదా. అలాంటి మీద అవసరం లేదు. మేము దీని మీద న్యాయ పోరాటం సైతం చేస్తాము, దీని మీద రోడ్లకు ఎక్కుతాము, దీని మీద పిల్లలకు కూడా జాగృతం చేస్తాము. దీని మీద మా యొక్క పోరాటం అస్సలు ఎక్కడ కూడా ఆపే పరిస్థితి లేదు. మీరు చూడండి.